సరస్వతి మేడం స్పృహలోకి వస్తుంది. ఆవిడ బెడ్ మీద నుండి లేవబోతూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న నర్స్, అయ్యో మేడం మీరు లేవకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను అర్జెంటుగా అమరేంద్ర గారితో మాట్లాడాలని చెప్పి సరస్వతి మేడం అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న నర్స్ వెళ్ళి అమర్ని పిలుచుకొని వస్తుంది. అమర్ సరస్వతి మేడం దగ్గర కూర్చొని ఉంటాడు. చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. సరస్వతి మేడం అమర్తో, సార్ మీతో నేను ఒక నిజం చెప్పాలి. ఆ భయంకరమైన నిజాన్ని ఎలాగైనా సరే ఈరోజు మీతో నేను చెప్పి తీరాలి అని అంటూ ఉంటుంది. చెప్పండి మేడం, ఎన్నో రోజులుగా మీరు నాతో ఏదో చెప్పాలంటున్నారు, అదేంటో ఈరోజు చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు సరస్వతి మేడం, ఆ ప్రమాదకరమైన మనిషి వల్ల ఇప్పటి వరకు మీరు చాలా నష్టపోయారంటూ ఆరుని యాక్సిడెంట్ చేసింది మీ ఇంట్లో జరుగుతున్న ప్రమాదాలన్నిటికీ కూడా తనే కారణం అని చెప్పి మనోహరి కుట్రదాన్ని కూడా సరస్వతి మేడం అమర్ ముందు బయట పెడుతూ ఉంటారు. ఇక చాటుగా ఉండి ఇదంతా వింటున్న మనోహరి షాక్లో ఉండిపోతుంది. మొత్తానికి సరస్వతి మేడం అయితే మనోహరి గురించి అమర్కి పూర్తిగా నిజం చెప్పేస్తారు. ఇక దాంతో అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరికి అమర్ ఎటువంటి శిక్ష విధించబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.